సిద్ధార్థ పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న ఈ సమయంలో రజియా ఫోటో ఇక్కడికెలా వచ్చింది? ఫోటో చిరిగిపోయి దాంట్లో ఉన్నది ఎవరో కనపడలేదు కాబట్టి సరిపోయింది. చూసుంటే పరిస్థితి ఏంటి? ఏదో జరుగుతుంది. దీని నుంచి ఎలా బయటపడాలి? ఏమైంది పూజారి గారు? దేనికోసం ఇలా ఎదురు చూస్తున్నారు? వెండిగో కోసం చూస్తున్నానమ్మా. రాగానే మిగిలిన పూజ పూర్తి చేస్తాను. పూజారి గారు, మా అమ్మ వచ్చేలోపు నేను ఫోన్ చేసుకుని వస్తాను. అలాగే బాబు. ఒక్క నిమిషం. రజియా ఫోటో ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ రజియా విషయం బయటకు వస్తే ఇన్ని రోజులుగా వాసుదేవ్ మీద పగ, నా ఆశయం, అన్నుతో పెళ్లి అన్నీ నాశనం అయిపోతాయి. చెప్పనా? రే అశోక్, రజియా ఎక్కడుంది, ఏం చేస్తుంది? వెంటనే నాకు తెలియాలి. ఇప్పుడు రజియా గురించి ఎందుకన్నా సడన్ గా? ముందు చెప్పిన పని చేయరా. అర్జెంటుగా రజియా ఎక్కడుందో నాకు కావాలి. సరే అన్న, నేను ఇప్పుడే రజియా ఇంటికి వెళ్తాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు. సరే అన్న. తన గురించి కనుక్కొని వెంటనే నాకు ఫోన్ చేయి. అలాగే అన్న. రాకేష్, సిద్ధు ఫోన్లో ఎవరితో మాట్లాడాడో ఆ నెంబర్ ఏ ఏరియాతో ట్రేస్ అయిందా? ఎస్ సార్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7లో ఉంది. వాడి పేరు అశోక్. లోకేష్, ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యాదగిరి అనే కానిస్టేబుల్ మన స్టేషన్లో పనిచేశాడు సార్. సరే, ఆ అశోక్ నేను ఫోన్ జీపీఎస్ ద్వారా ఫాలో అవుతాను. వాడు ఏ టైంకి ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరెవరితో మాట్లాడుతున్నాడో ఆ డీటెయిల్స్ని బట్టి రజియా అడ్రస్ దొరికితే నాకు ఇన్ఫామ్ చేయండి. సార్, మీరు ఊహించినట్టుగానే రజియా ఫోటో చూసి సిద్ధులో టెన్షన్ మొదలైంది సార్. ఆ టెన్షన్తోనే రజియా డీల్కి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేసి తనంతట తనే మనకు ప్రూఫ్స్ దొరికేలా చేస్తున్నాడు సార్. మీరు నిజంగా సూపర్ సార్.